సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, ఇప్పటికే చాలాసార్లు నిన్ను హెచ్చరించానమ్మా. నువ్వు ఇప్పుడు ఈ యొక్క వాక్కు విన తీరాల్సిందే. ఇదివరకే నిన్ను హెచ్చరించాను, ఇక ఇది చివరిసారి. ఇప్పుడు కనుక వినకపోతే చాలా ప్రమాదంలో పడతావని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం, అంటే అది ఒక హెచ్చరికతో కూడిన సందేశం అనేది అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారో అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబాగారి సందేశానికి వస్తే, బిడ్డ, నా బిడ్డల కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. ఈ సందేశం అనే దానికి బదులు హెచ్చరిక అని చెబుతున్నాను. నీ బాబా హెచ్చరికతో ఈ సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి. ఇప్పటికీ చాలాసార్లు నా భక్తుల్ని హెచ్చరించాను, ఇక చివరిసారమ్మా. వినకపోతే మాత్రం పూర్తిగా నిన్ను ముంచేస్తారు, నువ్వు మునిగిపోతావు. జాగ్రత్త, విని నీ జీవితంలో జాగ్రత్త పడు బిడ్డ. నువ్వు మోసపోతున్నావు, అదే నేను చెప్పాలనుకునేది. జాగ్రత్త. ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను చెప్పి హెచ్చరించి మరి నిన్ను హెచ్చరించినా కూడా నువ్వు వినలేదు. ఇప్పటి వరకు ఆ ప్రమాదం ఏమీ జరగలేదు. కానీ ఇక మీద మాత్రం అజాగ్రత్తగా ఉన్నావంటే మాత్రం ప్రమాదం నీకే తల్లి, నష్టం నీకే. తప్పకుండా ఈ సందేశం నువ్వు విని తీరాలని నేను కట్టడం చేస్తున్నాను. నిన్ను మోసం చేశారమ్మా, పాతాళానికి తొక్కేస్తున్నారు. నువ్వు కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు బిడ్డ. ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోతూ మోసపోతున్నావు. ఇకపై వారి మాటలు విన్నావంటే చెప్పాను కదా, నిన్ను పాతాళానికి తొక్కేస్తారు అని. అదే జరగబోతుంది. నువ్వు భరించలేవమ్మా కష్టాలు. నువ్వు భరించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు మోయలేని కష్టాలు నువ్వు మోయాల్సి వస్తుంది. జాగ్రత్త తల్లి. అందుకే ఈరోజు ఇంతలా నిన్ను హెచ్చరించి మరీ చెబుతున్నానంటే అర్థం చేసుకో. ఈసారి వారి మాటలు నువ్వు విన్నావంటే మాత్రం కోలుకోవడానికి చాలా రోజులే పడుతుంది. నువ్వు వారి మాటలు వింటూ నిన్ను పూర్తిగా వారు ముంచేస్తారు తల్లి. కాస్త జాగ్రత్త. ఈ ఒక్కసారికి నీ బాబా చెప్పే మాట అలక్ష్యం చేయకుండా విను. నువ్వు విన్నావంటే మాత్రం ఈ యొక్క మార్పు అనేది నీ జీవితంలో వస్తుంది. మార్చుకోలేకపోతే నష్టపోతావు. అదే నేను చెప్పే మాట. నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా, బాబా నేను ఎవరిని నమ్మాలి అని ఇలా అడుగుతూ ఉన్నావు కదా తల్లి. ఏ మార్పు వస్తే చాలమ్మా. నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇప్పుడు నేను చెబుతాను. ఈ మార్పు నీలో రావడం కోసమే ఇన్ని సందేశాలు నీకు పంపుతూ వచ్చాను. ఈరోజు నువ్వు నన్ను ఈ ప్రశ్న అడిగావంటే మాత్రం నీలో మార్పు మొదలైంది. అయితే విను బిడ్డ. ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అప్పుడే విజయం అనేది నిన్ను వరిస్తుంది. విజయం గురించి నీ గురించి గర్జించి మరీ చెబుతుంది. ఎప్పుడు కూడా నువ్వు 100 మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి ఒక్కరిని కూడా బాధ పెట్టవద్దు. నువ్వు ఓడిపోతుంటే బాధపడకు. ఓడిపోతుంటే నేర్చుకో. అందులోని ఒడిదుడుకులన్నీ కూడా నేర్చుకో.
నీకు కావాల్సింది వెతుక్కుంటూ ఉండు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు, విజయం వచ్చేదాకా ప్రయత్నించు. ఇతరులను బాధ పెట్టడంలో నీటిలో రాయి వేసినంత సులభం, కానీ తిరిగి వాటిని మళ్ళా మునుపట్లా తీసుకురావాలంటే మాత్రం ఆ నీటిలో రాయిని వెతికి తెచ్చేంత కష్టం. అర్థమవుతుంది కదా? ఇదే నేను చెప్పాలనుకునేది. ఈ సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టకూడదు, అలానే వారు కూడా బాధపడకూడదు. అదే నా ఉద్దేశం. ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఈ సాయి తండ్రి కోరుకుంటానమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి. కాబట్టి ఎవరిని బాధ పెట్టక తల్లి. ధైర్యంగా బ్రతుకు, నిశ్చింతగా బ్రతుకు, కానీ తలదించుకొని మాత్రం బ్రతకవద్దు. ఒకరి దగ్గర చేయి చాపి మాత్రం బ్రతకవద్దు. నీకొకటి చెప్పనా, ఈ ప్రపంచంలో ఏది పగిలినా సరే అది శబ్దం చేస్తుంది, కానీ మనసు మాత్రం శబ్దం చేయదు, మౌనంగా అలాగే ఉండిపోతుంది. కానీ నీకొక జీవిత రహస్యం చెప్పనా బిడ్డ, ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తర్వాత చెడుగా ఉంటుంది. జీవితం అనేది మహాయుద్ధం లాంటిది, అందులో పోరాడితేనే గెలవగలవు. అలా కాకుండా ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? సమయం వృధా అవ్వడం తప్ప, ఓడిపోవటం తప్ప. చూడమ్మా, పక్షికి బిడ్డ పుడితే ఎగరడం ఆపేస్తుందా? లేదు కదా. అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పైనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు? నీ గమ్యాన్ని నువ్వు చేరుకొని తీరాల్సిందే. ఒక పక్షి పిల్లలు ఎగిరి ఎగిరి కింద పడతాయి, కానీ అవి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అవి వాటికి ఎగిరే తత్వం అనేది వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాగే నువ్వు కూడా గెలిచే వరకు ప్రయత్నిస్తుండేవాలి. నీ గమ్యాన్ని నువ్వు చేరుకొని తీరాలి. ఎందువల్లంటే ఎదుటివారి ప్రభావం కూడా ఉంటుంది తల్లి. నీ మీద నీ ప్రభావం ఉండాలి ముందు. నువ్వు ఏదనుకుంటే అది సాధించి తీరాలి. నువ్వు చేయలేవు అని పక్కన వారంటే చేసి చూపించాలి. గంజాయి మొక్క ఎంత ఎత్తున్నా ఏం లాభం? తులసి మొక్క చిన్నదైన దాన్నే తులసి మొక్కనే కదా పూజిస్తాం. అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే వారికి విలువనేది ఉండదు. మంచివారిని గౌరవిస్తారు. ఆ గౌరవం వారి మనసులో అలానే ఉండిపోతుంది. అదేవిధంగా నువ్వు కూడా మంచివానివే. నీ యొక్క సాయం చేసే మనసు చాలా మంచిది. నువ్వు సాయం అనేది ఎంతో మేలు చేస్తుంది తల్లి. నీకు పుణ్యం చేకూరుస్తుంది. దానికి ప్రతిఫలం ఆశించకుండా చేస్తే నీకు మేలు రెట్టింపుగా భగవంతుడిస్తాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారు ఉంటారు, అవును కదా. వారిని కనుక్కోవడం కాస్త కష్టమే. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కన్నా మంచిగా నటిస్తారమ్మా. అలా నటిస్తూనే నమ్మిస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి. లేదు అంటే మాత్రం ఈసారి నష్టపోవాల్సిందే. ఆ నష్టం అనేది ఎలా ఉంటుందంటే, ఓపికగా ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరమ్మా. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీకే తెలుస్తుంది. జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది, ఎన్నో పాఠాలు నేర్పుతుంది. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు ముట్టించేవారు, వినే ఉంటావు కదా. కానీ ఇప్పుడు ఏకంగా మాటలతో తగలబెట్టేస్తున్నారు. మరి అలాంటి వారి మాటలు నమ్మకు. నీ బంధంతో గొడవలు పెంచుకోకు. నీ కుటుంబంలో అగ్గి రాజనీవుకు. అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికే నీ సాయి తండ్రి ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఈ సాయి పలుకులు అర్థం చేసుకొని నడుచుకున్నావంటే నీకు అంతా శుభమే కలుగుతుంది. ఎవరి మాటలు, ఎవరికి సలహాలు ఎవరు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు తీసుకోవాల్సిన పని లేదు. నీ మనసుకు తెలుసు కదా ఏం చేయాలో. ఎవరు చెప్పినా వినకు. అందులో నీకు నచ్చింది, నీకు ఉపయోగపడిన సలహా మాత్రం తీసుకోగలవు. అది నీ మనసుకు నచ్చింది, అలాగే నీ మనసు సరి అని పట్టింది, నీ మనసుకి ధర్మం అనిపించింది మాత్రమే. జీవితాన్ని తలకిందులు చేస్తాయి తల్లి కొన్ని ఆలోచనలు. అందుకే ఎవరు ఏది చెప్పినా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని మంచి సలహాలు నేను కూడా పక్కవారితో నీతో పలికిస్తానమ్మా. జాగ్రత్తగా వినాలి, ఆలకించాలి. ఇందులో మంచి ఉందా అని చెప్పి తీసుకోవాలి. వాటి వల్ల కలిగే ప్రభావాల గురించి ఆలోచించాలి. ఒకవేళ దానివల్ల నీ జీవితంలో మంచి జరిగే పని అయితే ఆ సందేశాన్ని పాటించు. చెడు జరుగుతుంది, ఇతరులకి ఆపద కలుగుతుంది అంటే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు నేను చెప్పినట్లు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నువ్వు ఎంతో సహనంతో, శ్రద్ధ, సబూరితో ఉండు. నీకు కావలసిన ప్రతీదీ కూడా నీకు నేను ఇస్తాను. ఇక దేని గురించి ఆలోచించకమ్మా. ఈ బాబా నేను ఉన్నానని నమ్ము. ఈ బాబా నీకు అండగా ఉంటానని నువ్వు ధైర్యంగా ఉండు. చాలా రోజులు చాలా సందేశాలు నీకు అందించాను కదా, అందులో ఎన్నో నీకు ఉపయోగపడ్డాయి కదా. ఇది కూడా ఉపయోగపడుతుంది బిడ్డ. పెడచెవిన పెట్టి అశ్రద్ధ మాత్రం చేయకు ఏ విషయాన్ని కూడా.
ప్రమాదం రాకముందే నేను ముందుగా నిన్ను హెచ్చరికతో జాగ్రత్త పడమంటున్నాను. నా బిడ్డలు ఎలాంటి ఆపదలో పడకూడదని నేను జాగ్రత్త పడమంటున్నాను. కొద్ది రోజుల్లో చెడు మాటల వల్ల వారి జీవితం వారే నాశనం చేసుకోబోతున్నారు. ఆ మాటలు విన్నారంటే ఇన్ని రోజులు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి. ఈరోజు జాగ్రత్త పడుతుందని అన్ని రోజుల నుంచి నేను సందేశాన్ని నా బిడ్డలకు, నా భక్తులకు అందిస్తూనే ఉన్నాను. ఈరోజు ఈ బాబా చుట్టుపక్కల చాలామంది ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు చెడు మాటలు చెప్పేవారు. ఎంతో సంతోషంగా ఉంటే వారు ఓర్చుకోలేరమ్మా. ఆ మాటలు చెప్పి నిన్ను ఎలాగో చెడగొట్టాలి, నీ జీవితం నాశనం చేయాలని చూసేవారు ఉంటారు. వారు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేరు. అందుకే నిన్ను హెచ్చరించాను. మంచి కోరుకునే వాళ్ళు వేల మీదే ఉంటారు, లెక్క పెట్టచ్చు. అలాంటి ఎక్కువ మంది మంచివాళ్ళు ఉండరు తల్లి. అందరూ నీ యొక్క మనస్తత్వం కలిగి ఉంటారని మాత్రం అనుకోవద్దు. నువ్వు అనుకున్నటువంటి ఆ చిన్న చిన్న ప్రమాదాలు, పెను మార్పులు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టేయి. నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం వైపు అడుగులు ప్రతిరోజు విసుగు చెందకుండా నా యొక్క వాకులు వింటూ ఉండు. ఈ సాయి పలుకుల ద్వారా నీకు మంచే చేకూరుతుందమ్మా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవరి మాటలు వినొద్దు బిడ్డ. ఏ మాట విన్నా సరే నీ స్వయం బుద్ధితో ఆలోచించు. నా బాబా ఏం చెప్పారు, ఇది వినాలా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది జీవితానికి ఉపయోగపడుతుందా లేదా అని దీర్ఘంగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ బాబా ఎప్పుడు కూడా నీ మంచే కదా కోరుకుంటాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ఎందుకంటే దాంట్లో మంచి చేసే మాటలు ఉంటాయి, చెడు చేసే మాటలు ఉంటాయి. కానీ నీ బాబా చెప్పేటువంటి మాటలు చెడ్డవారిని, మంచివారు ఎవరు, చెడ్డవారుగా ఎవరు ఉన్నారు, అలాగే చెడ్డవారు మంచివారుగా ఎలా నటిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలియచేస్తున్నాను బిడ్డ. అందుకే నువ్వు చాలా అమాయకమైనటువంటి సున్నితమైన మనస్తత్వం గల ఈ సాయి బిడ్డవు కనుక ఒక తండ్రిగా నీ జీవితం బాగుండాలని ఇన్ని విధాలుగా చెబుతున్నానమ్మా. నీ జీవితం మాత్రం తప్పకుండా ఇలాగే ఉంటుందని నేను చెబుతున్నాను కదా. నేను మంచిగా చేస్తాను. చెడ్డవారి నుంచి నిన్ను కాపాడటం నా బాధ్యత. నేను నిన్ను వదిలేస్తానో చెప్పు. నేను నీ తండ్రి స్థానంలో ఉండే ఇలాంటి సందేశాన్ని పంపుతూ నిన్ను హెచ్చరిస్తూ సరైన మార్గంలో పెట్టి నిన్ను నమ్మిన వారిని కాపాడాలి. నువ్వు నమ్మిన వారు మోసవాళ్ళు చేసేవారైతే వారిని కనిపెట్టి దూరం జరగాలి అని చెబుతున్నాను. నీ బాబా మాటలు ఎప్పుడూ కూడా నీకు సత్యవాక్కులే కదా. అంతా మంచే జరుగుతుంది. నమ్మకంతో ఉండు, ఓపికతో ఉండు. అలాగే నీ లక్ష్యంపై గురిపెట్టు. అంతా నీ సాయి చూసుకుంటాను. నీ జీవితం నీ చేతుల్లో ఉందని మర్చిపోకు. సంతోషంగా జీవించు. మంచినే తలువు, మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.